ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు షిఫ్ట్లలో అంటే 25th జరిగిన షిఫ్ట్స్లలో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో డిస్కస్ చేసుకుందాము. మెమరీ బేస్డ్ కాబట్టి చూసుకోండి, ఆ టాపిక్ సరౌండింగ్స్ చూసుకునేదానికి ట్రై చేయండి. ఇంకా నేను ఈ క్వశ్చన్సే కాకుండా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే మిగతా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు 25th షిఫ్ట్లలో ఏమేం క్వశ్చన్స్ వచ్చాయో కమెంట్ చేయండి. సో 25th షిఫ్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ని చూద్దాము. ఇది మనకి అన్ని షిఫ్ట్లు మిక్స్ చేసేసి ఇచ్చిన క్వశ్చన్స్. సో పర్టికులర్గా ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్ ఉంది అనేసి ఇందులో లేదు. కాబట్టి ఈ వీడియో ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు చూస్తున్నట్లయితే మీ షిఫ్ట్లలో ఏమేమి ఎగ్జామ్స్ వచ్చాయో 25th రోజున పర్టికులర్లీ మీ షిఫ్ట్ ఏంటి, ఏం క్వశ్చన్స్ వచ్చాయో కమెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రహ్మ సమాజ్ ఫౌండర్. సో ఇలా బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి చూసుకోమనేసి ముందుగానే చెప్పాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ఎంసీక్యూ డిస్కస్ చేసుకోవడం జరిగింది. బ్రహ్మ సమాజ్ ఫౌండర్ వచ్చేసి రాజా రామ్ మోహన్ రాయ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ భక్తి మూమెంట్ పర్సన్. సో ఫస్ట్ భక్తి మూమెంట్ పర్సన్ ఎవరు అంటే రామానుజాచార్య. ఓకేనా, రామానుజాచార్య ఫస్ట్ భక్తి మూమెంట్ పర్సన్. నెక్స్ట్ 2011 హైయెస్ట్ పాపులేషన్ ఉన్న క్యాపిటల్ ఏది అనేసి అడిగారంట. సో ఇట్ ఈస్ ఢిల్లీ. ఓకేనా, 2011 సెన్సెస్ ప్రకారము ఢిల్లీలో ఎక్కువ పాపులేషన్ అనేది ఉన్నది. నెక్స్ట్ గగన్యాన్ ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది అనేసి అన్నారు. దీనికి వచ్చేసి 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ అశోక చక్ర ఇన్ ఉమెన్స్లలో అశోక చక్ర ఫస్ట్ వచ్చిన ఉమెన్ ఎవరు అనేసి అడిగారంట. దీనికి వచ్చేసేసి ఆన్సర్ వచ్చేసి నీరజ భనోట్. నీరజ భనోట్ ఫస్ట్ ఉమెన్ హూ గాట్ ఫస్ట్ అశోక చక్ర. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి అంటే ఇది మనకి కరెక్ట్గా తెలీదు. ఫస్ట్ జడ్జ్ ఆఫ్ ఇండియా అంటే ఇండిపెండెంట్ ఇండియా అనేసి అన్నట్లయితే హెచ్జే కనియా అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ పర్పస్ ఏంటి అనేసి అడిగారు. సో గ్రీన్ రెవల్యూషన్ యొక్క పర్పస్ ఏంటి అనేసి అంటే ఇంక్రీజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ ప్లేస్ ఇన్ రైల్వేస్ అంటే రైల్వేస్లో ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేసి క్వశ్చన్ అడిగారంట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రైల్వేస్లో. నెక్స్ట్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ వేర్ ముల్కీ స్టార్టెడ్. ముల్కీ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది అనేసి అంటే హైదరాబాద్లో. నెక్స్ట్ జీవో 610 అంటే ఏంటి అనేసి అడిగారంట. సో జీవో 610 రిలేటెడ్ క్వశ్చన్కి ఏంటి జీవో 610 అనేసి ఒకవేళ అడిగినట్లయితే దానికి ఆన్సర్ వచ్చేసి లోకల్ ఎంప్లాయీస్ని నాన్ లోకల్ ఎంప్లాయీస్ని సపరేట్ చేసేయాలి అనేసి. ఓకేనా. నెక్స్ట్ మన లోకల్లో నాన్ లోకల్ ఎంప్లాయీస్ని వాళ్ళ ప్లేసెస్కి పంపించేయాలి అనేదే జీవో నంబర్ 610. ఓకేనా. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే కాన్కరెంట్ లిస్ట్ని మనము ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకోవడం జరిగింది అనేసి అడిగారు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అంటే మనం ఏ కంట్రీ నుంచి ఏమి ఇన్స్పైర్ అవి తీసుకోవడం జరిగింది అనేసి ఈ క్వశ్చన్ కంపల్సరీగా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక్కొక్కటి క్వశ్చన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క క్వశ్చన్ ఫస్ట్ అనేసి స్టార్ట్ అయింది చూడండి. అంటే స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడగటం జరిగింది. ఫస్ట్ ప్రతి ఒక్కటి ఫస్ట్ అనేసి అడిగారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనేసి అడుగుతున్నారు. మన సోలార్ సిస్టంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి. ఇన్నర్
ఔటర్ అనేసి. అంటే ఇన్నర్ ప్లానెట్స్, ఔటర్ ప్లానెట్స్ అనేసి అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇండియా పారిస్ అగ్రీమెంట్ గురించి క్వెషన్ అనేది అడగటం జరిగింది. మనకి పర్టిక్యులర్‌గా దేని మీద క్వెషన్ అడిగారు అనేసి చెప్పలేదు. సో, కాబట్టి దీని రిలేటెడ్ చూసుకోండి. నెక్స్ట్ జపాన్, ఇండియాకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటిది అనేసి అడిగారంట. సో, దీనికి కరెక్ట్‌గా ఆప్షన్స్ మనకి తెలీదు కాబట్టి మోస్ట్‌లీ ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేసి అనుకుంటున్నాను. ఆప్షన్స్ కూడా ఉంటే పెట్టండి. నెక్స్ట్ మనకి గౌతమ్ బుద్ధ రిలేటెడ్ క్వెషన్స్ అనేటివి ఇది కూడా ప్రతి ఒక్క షిఫ్ట్‌లో అడగటం జరుగుతుంది. లైక్ బుద్ధ ఎక్కడ పుట్టాడు? లైక్ బుద్ధకి ఎన్‌లైట్‌మెంట్ అనేది ఎక్కడ వచ్చింది? బుద్ధ వాళ్ళ తండ్రి గారి పరిపాలించిన రాజ్యం పేరేమిటి? అలా అనేసి క్వెషన్స్ అనేవి అడగటం జరుగుతుందనమాట. గౌతమ్ బుద్ధ రిలేటెడ్ క్వెషన్ కూడా మన దాంట్లో ఖచ్చితంగా ఒకటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ చూసినట్లయితే చూడండి దీనికి రిలేటెడ్‌గా అయితే ఒకవేళ గౌతమ్ బుద్ధ బర్త్ ప్లేస్ అడిగితే లుంబిని, నేపాల్. అదే ఎన్‌లైట్‌మెంట్ అనేది ఎక్కడ జరిగింది అంటే బోధ్‌గయాలో. నెక్స్ట్ డెత్ ఎక్కడ జరిగింది అంటే కుషీనగర్. ఓకేనా? నెక్స్ట్ సకయుగ అనేసి దేన్ని అంటారో అనేసి దీని రిలేటెడ్ క్వెషన్ అనేది అడగటం జరిగింది. ఇది దీన్ని సకయుగాని మనము ఇండియన్ నేషనల్ క్యాలెండర్ ఎరా అనేసి అంటామనమాట. ఇది 78 ఏడీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, దీని రిలేటెడ్ కూడా మనకి పర్టిక్యులర్‌గా ఏ విధంగా క్వెషన్ ఆప్షన్స్ ఇచ్చారు, క్వెషన్ అడిగారో తెలీదు. నెక్స్ట్ నల్గొండ శాసనం, నల్గొండ ఇన్‌స్క్రిప్షన్ అనేది ఏంటిది? అలా అనేసి అడిగారంట. సో, నల్గొండ ఇన్‌స్క్రిప్షన్ అనేది ఇక్ష్వాకు డైనాసిటీ టైంలో ఇచ్చినది. ఓకేనా? సో, ఈస్ ఇంకా క్వెషన్స్ అనేవి చాలానే ఉంటాయి. కానీ, చాలా తక్కువ క్వెషన్స్ అనేవి చెప్పడం జరిగింది. మీరు ఎవరైతే వీడియో అనేది చూస్తూ ఉంటారో, మీరు ఇంకా క్వెషన్స్ మీకు గుర్తున్నట్లయితే, ఆ క్వెషన్స్ అన్నిటిని మన కమెంట్ సెషన్‌లో చెప్పండి. నాకు కుదిరితే ఆ క్వెషన్స్ అన్నీ కూడా నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. క్వెషన్స్, ఆన్సర్స్‌తో పాటు. మీకు రికార్డ్ అసిస్టెంట్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితున్నారో కాబట్టి మీరు ఈ 2 డేస్ అలర్ట్‌గా ఉండేసి చూడండి. బికాస్ మనకి ఈ సరౌండింగ్ ఏరియాస్‌లలోనే క్వెషన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నేను ఇంకా టుమారో మొత్తం పేపర్‌లో ఏ టాపిక్స్ నుంచి మోస్ట్ రిపీటెడ్‌గా క్వెషన్స్ అనేవి వస్తున్నాయో, వాటి మీద క్వెషన్స్ నేను చేస్తాను టాపిక్స్ మీద. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఇంగ్లీష్ గనుక చూసినట్లయితే ఇంగ్లీష్‌లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ దాని తర్వాత ఫైండింగ్ ఎర్రర్స్ దాని తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇన్‌కరెక్ట్ అంటే కరెక్ట్‌గా స్పెల్లింగ్ కనుక్కోవటం, ఇవన్నీ అడగటం జరుగుతుంది గానీ, మనకి పారాగ్రాఫ్స్ అనేది ఇప్పుడు ఇవ్వటం లేదు. కాబట్టి పారాగ్రాఫ్స్ బదులుగా కొంచెం వొకాబులరీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. క్లాజెస్, సెంటెన్సెస్ వీటి డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూసుకోండి. మొత్తానికైతే పేపర్స్ ఈజీ టు మోడరేట్ లెవెల్‌లోనే ఉంటున్నాయి. కాబట్టి మీరేం టెన్షన్ పడకుండా ఎవరైతే రికార్డ్ అసిస్టెంట్‌కి ఎగ్జామ్ రాస్తున్నారో మీరు ఈ 2 డేస్ గనుక అలర్ట్‌గా ఉంటే మోస్ట్‌లీ అన్ని టాపిక్స్ కవర్ చేసేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే చెప్తున్నాను. మీరు మీ షిఫ్ట్‌లలో ఏం ఎగ్జామ్స్ వచ్చాయో కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.